ఈ నెల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. బికాస్ దట్స్ వాట్ ద కోర్ట్ జడ్జ్మెంట్ ఆల్సో సెడ్. కోర్ట్ జడ్జ్మెంట్ని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో అయిపోయి చేయాలి అని చెప్పి అన్నారు. అండ్ ఆల్సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ లింక్ టు 14th ఫైనాన్స్ కమిషన్ గివింగ్ ఫండ్స్ టు ద స్టేట్. సో ఈ 14th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి మనకు ఫండ్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ all the local body elections are completed. So it's very important. So we are heading for that. So దీనికి సంబంధించి డేట్స్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ will release the dates. So Prabhu, because he is called for a meeting, I believe tomorrow with the local officers. మన పంచాయత్ రాజ్ సెక్రటరీ అందరూ కూడా రేపు కలుస్తున్నారు, మున్సిపల్ సెక్రటరీ అండ్ పంచాయత్ రాజ్ సెక్రటరీ. I think the dates will come out by tomorrow. So మనము we've just passed one ordinance. Dintlo we've brought in some revolutionary changes. We want to remove corruption from the system. Liquor and డబ్బులు పంపకం, ఈ రెండు కూడా ఎలక్షన్ సిస్టమ్ నుంచి, ప్రాసెస్ నుంచి పూర్తిగా తీసేయాలి పర్మనెంట్గా అనే దృక్పథంతో రీసెంట్గా we have passed one ordinance. Now through this ordinance, every police personnel is empowered. ఎవరైనా కూడా డబ్బులు పంచుతూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రూవ్ అయితే he will be disqualified and he will be sent to prison for 3 years. సో జైలుకు కూడా పంపుతాం 3 ఏళ్ల పాటు. Not only will he be disqualified. So this is one very important aspect from the ordinance. మనం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో every SP, I'm requesting all of them in the districts, మీ పోలీస్ స్టేషన్స్ పరిధే కాకుండా గ్రామ సెక్రటేరియట్లో మహిళా పోలీస్ ఎవరైతే అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళను, ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్ర ఎవరైతే ఉన్నారో పోలీస్ మిత్రాస్ను అందరినీ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక్క గ్రామంలో కూడా ఐ డోంట్ వాంట్ డబ్బులు పంపిణీ చేశారు అన్న మాట రాకూడదు. లిక్కర్ పంచి ఎలక్షన్ చేశారు అన్న మాట రాకూడదు. బోత్ దీస్ థింగ్స్ ఐఎమ్ కౌంటింగ్ ఆన్ మై ఎస్పీస్. దిస్ ఇస్ సంథింగ్ వాట్ వీఆర్ బ్రింగింగ్ అబౌట్ అ చేంజ్ ఇన్ ద సిస్టమ్.